కోనల మధ్య ఎగిసిపడే నీటి పరవళ్లు మనసుకి హోయిగొలిపే సుందర దృశ్యాలుగా మదిలో నిలిచిపోతాయి. కనుచూపు మేర పచ్చని అందాలు, గలగల పారే నీటి సవ్వడులు హోయిలొలుగుతూ జాలువారుతూ ఉంటాయి. కొండగుట్టలపై నుంచి దూకుతూ సవ్వడి చేసి నీటి సరిగమల సరాగాలు కన్నుల విందు చేస్తూ ఉంటాయి. ఎటు చూసినా ప్రకృతి రమణీయతే కనిపిస్తోంది. ప్రకృతి ప్రేమికులు ఆనంద పారవస్యంలో జలలాడాల్సిందే. ఇలాంటి జలపాతమే పర్యాటకుల్ని రమ్మంటూ వెల్కమ్ చెప్తోంది. ఎటు చూసినా అంతా ప్రకృతి రమణీయత. కొండాకోనల మధ్య జలవారుతున్న బోగాత జలపాతం. ఎగువ కూర్చున్నటువంటి వర్షాలతో బోగాత జలపాతం జలకళను సంతరించుకుంది. బోగాత జలపాత విశేషాలేంటి, పర్యాటకులు ఏమని చెప్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ నయగారాగా పిలువబడే అందాల బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులార చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం ఉరకలేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఛత్తీస్గఢ్ అడవుల్లో కురిసిన వానల నేపథ్యంలో బొగతకు వరద నీరు చేరి ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. బొగతా జలపాతం అందాలను చూసేందుకు టూరిస్టులు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అందంగా కనిపిస్తున్న ప్రకృతిని చూసి పరవశించిపోతున్నారు. మేము వరంగల్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీతో వచ్చాము. ఇంకొక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చాము. కానీ అప్పటికిప్పటికి ఇక్కడ బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ బాగానే ఉన్నాయి. ఎంజాయ్ చేయడానికి అయితే ఓకే, బాగుంది. आई एम मेघना. हम लोग यहाँ हैदराबाद से आए हैं एंड कल शाम में वरंगल आए थे और we visited Lakkavaram today morning, and from Lakkavaram we came to this Bogota waterfalls. The environment is really lively here. The waterfalls is like refreshing, and we had a good time with family. We had a really very good time with family here. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. టూరిస్టులతో బొగతా జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. వీకెండ్ రోజుల్లో అయితే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. యాభై అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే, మంచు చినుకుల వలె మీద పడుతుంటే ఆనందంతో మైమరిచిపోతున్నారు. పర్యాటకులు కేరింతలు కొడుతూ సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దిగువకు చేరిన నీటితో జలకాలాడుతూ కొంతమంది సరదాగా గడుపుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. బొగతా జలపాతం దగ్గర వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండడంతో జాలువారుతున్న ప్రాంతానికి అధికారులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. రోజు 15 మంది సిబ్బందితో బొగతా జలపాతం దగ్గర పర్యవేక్షణ ఉంటుందంటున్నారు ఆఫీసర్ చంద్రమౌళి. స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రొటెక్షన్ వాల్ను ఏర్పాటు చేశామన్నారు. వర్షానికి కానీ మనకు వాటర్ చూడంగానే ఒక లేనిపోని ఉత్తేజం అనేది రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యువకులు షార్ట్ కోసం అనేసి, లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అనేసి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సో ఇవి కొంచెము మనకు వాటర్ అనేది పైనుంచి ఉధృతంగా వస్తుంది కాబట్టి ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్ చేయాలి, బట్ లిమిట్లో ఉండాలనేసి నా రిక్వెస్ట్. ఎందుకనంటే బొగతా వాటర్ ఫాల్ అనేది ఇక్కడే ఉంటుంది, ఏడికి పోదు. బట్ మన ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రిషియస్. లైఫ్ ఈజ్ ప్రిషియస్ కాబట్టి మనము ప్రతి క్షణము ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మన ప్రాణాలను, లైఫ్ని సేవ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మొన్నటికి మొన్న పూనాలో మీరు చూసి ఉంటారు, చాలామంది నది ప్రవాహానికి, వాటర్ ప్రవాహానికి కొట్టుకుపోయారు. సో అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరగకుండా మేము ఒక 10-15 మంది బొగతా ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము.
కొండలు కోనల ద్వారా వాగులు వంకల నడుమ వరద నీరు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో బొగతా జలపాతానికి వరద ప్రవాహం పోటెత్తింది. దట్టమైన అటవీలో జలపాతం సవ్వడ్లు వీణుల విందు చేస్తున్నాయి. బొగతా జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.